మీలో ఎంతమందికి తెలుసు శ్రీకాకుళం జిల్లాలో ఉన్న వత్సవలస గ్రామంలో శ్రీ రాజులమ్మ తల్లి జాతర జరుగుతుందని మరియు ఆ తల్లి యొక్క చరిత్ర అయితే వినండి. కొన్ని సంవత్సరాల క్రితం విజయనగరం రాజులు ఈ అమ్మవారిని పూజించేవారు. అయితే బొబ్బులి యుద్ధం జరగడానికి కొన్ని రోజుల ముందు విజయనగర రాజుల్లో చిన్నవాడైన కోసపతి విజయరాయలకు కలలోకి అమ్మవారు చిన్న పాప రూపంలో కనిపించి త్వరలో మీ సామ్రాజ్యాన్ని యుద్ధంలో కోల్పోతారు అని చెప్పడంతో రాజు నిద్ర నుంచి లేచి మా రాజ్యాన్ని కాపాడలేని దేవత మాకు అక్కర్లేదు అని ఒక చెక్కపెట్టులో అమ్మవారి విగ్రహాన్ని పెట్టి దగ్గరలో ఉన్న నదిలో వదిలేశారు. ఆ నది నుండి సముద్రంలోకి కొట్టుకొని వచ్చి వత్సవలస గ్రామానికి చెందిన మత్స్యకారులకు ఆ పెట్టె దొరికింది. వాళ్ళు ఆ పెట్టెను తెరిచేలోపు నేను పలానా రాజులు పూజించే అమ్మవారిని, నన్ను కొలుచుకుంటా అంటేనే పెట్టెని తెరవండి లేదా సముద్రంలోనే వదిలేయండి అని స్వరం వినపడింది. అప్పుడు ఆ మత్స్యకారులు, అమ్మ మేము చేపల వేటాడే పేదవారు, మేము మీకు ఎలా పూజిస్తామమ్మా అనగా, నా దగ్గరికి వచ్చే భక్తులకు ఒక్కొక్క సంవత్సరానికి పెంచుకుంటూ పోతాను, ఒక పెద్ద దేవస్థానం అవుతుంది అని అమ్మవారు చెబుతారు. చెప్పినట్లే భక్తుల సంఖ్య చాలా వరకు పెరిగింది. చాలా ఘనంగా పూజలు జరుగుతున్నాయి. మీరు ఎంతమంది రాజులమ్మ తల్లి జాతరకి వస్తారో కామెంట్ చేయండి. అలాగే రాజులమ్మ తల్లి గురించి తెలియని వారికి ఈ వీడియో షేర్ చేయండి. మరిన్ని అప్డేట్స్ కోసం మన పేజీని ఫాలో చేసుకోండి.